కోహ్లీ నెక్స్ట్ మ్యాచ్ మనకు గుజరాత్ తో ఉంది. కొంచెం జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాలి. వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఊరుకోండి ఫ్యాఫ్, అయిపోయింది. ఆర్సీబీ టైం స్టార్ట్ అయిపోయింది. ఇక మనకు ఓటములు లేవు. మన బ్యాడ్ లక్ మొత్తం పోయింది. అంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా మందే అంటావా? నెక్స్ట్ మ్యాచ్ ఏంటి, తర్వాత ఎన్ని మ్యాచ్లు ఉంటే అన్ని మ్యాచ్లు మనవే. ఇక టైగర్స్ టైం స్టార్ట్ అయిపోయింది. ఏంది కోహ్లీ అన్న, ఏంది ఆ కాన్ఫిడెన్స్? అబ్బా అబ్బా అబ్బా, ఇదే కాన్ఫిడెన్స్ మ్యాచ్లు గెలిచే దాంట్లో ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఒరే, మీరేదో పెద్ద ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచేసినట్టు ఎందుకురా బిల్డప్? మేము 2 గెలిచాము, మీరు 4 గెలిచారు. 2 కదా తేడా. నెక్స్ట్ మ్యాచ్ లో మీ పైన గెలిచి కవర్ చేస్తాము. జాగ్రత్త కోహ్లీ అన్న, నెక్స్ట్ మ్యాచ్ ఉన్నది అహ్మదాబాద్ లో. హలో గిల్లు, మాకు చిన్న స్లామ్లో మ్యాచ్లు ఉంటేనే ప్రాబ్లం. వేరే చోట ఎక్కడున్నా సరే మమ్మల్ని కొట్టడం అంత ఈజీ కాదు. మేము ఓడిపోయిన మ్యాచ్లు కూడా చాలా జస్ట్ మిస్, చాలా తక్కువ తేడాతో ఓడిపోయాము. మీలాగా 100 లోపు ఆల్అౌట్ అవ్వలేదు చీప్ గా. కోహ్లీ అన్న ఆర్సీబీకి చాలా తక్కువ వెళ్ళి కెప్టెన్సీ చేశాడు. చెప్పన్నా, మీ పాత రికార్డు 49 అని గుర్తుకొస్తుంది. మేము ఐపీఎల్లోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైంది, ఒక్కసారి 49 కొట్టాం. మీరు వచ్చి 3 ఏళ్ళు అయింది, అప్పుడే 100లో పాలౌట్ అయ్యారు. అంటే ఇక ఫ్యూచర్లో 49 రికార్డు కూడా మీరే బ్రేక్ చేస్తారు రోయ్. అన్న, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, మా బౌలింగ్ని కరెక్ట్గా ఎదుర్కొనే ఒక్క బ్యాట్స్మెన్ పేరు చెప్పాను ఆర్సీబీ ఉన్న వాళ్ళని. అరే, మీ బౌలర్స్ అందరినీ మేము ఆడతాంరా, కానీ మంచిగా వేసే వాళ్ళకి నువ్వు ఎలాగో బౌలింగ్ ఇవ్వవు కదా లాస్ట్లో. అది మాకు ఒక బోనస్. మ్యాచ్ మేమే గెలుస్తాము, ఆ బోనస్తో భారీ తేడాతో గెలుస్తాము. నీకు తెలీదురా, కెప్టెన్సీ ఇంకా నీకు వంట పట్టలేదు. చూడన్నా, యంగ్ కెప్టెన్, తప్పులు జరుగుతాయి ఒప్పుకుంటాను. అయినా సరే లాస్ట్ మ్యాచ్ జస్ట్ 4 రన్స్తో ఓడిపోయాం మేము, జస్ట్ 4 రన్స్తో. హలో శుభ్మన్ గిల్, మేము లాస్ట్ మ్యాచ్ గెలిచాము, ఆ ముందు మ్యాచ్ జస్ట్ 1 రన్నుతో ఓడిపోయాము. మేము ఓడిపోయింది కూడా కేకేఆర్ చేతిలో, చీప్గా ఢిల్లీ చేతిలో కాదు. అబ్బా, మీరు మళ్ళీ ఢిల్లీతో అసలు మ్యాచ్లే ఓడిపోలేదు. April 16th గుర్తు చేయాలా? స్కోర్లు 16 రన్స్ తేడాతో ఓడిపోయారు. దాన్నేమంటారు మరి? అందుకే కదా చెప్తున్నాను, ఇన్ని రోజులు ఒక లెక్క, ఇక ఇప్పటి నుంచి ఒక లెక్క. మీరందరూ సైడ్ ఇచ్చుకుంటే మేము ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతాము, దూసుకొని పోతాము. కోహ్లీ అన్న, ఎలా వెళ్తారన్నా మీరు ప్లే ఆఫ్స్కి? మీకు ఏమన్నా పిచ్చి పెట్టిందా? మీరు అన్నీ గెలిచినా వచ్చేది 14 పాయింట్లే అన్నా. అరే, ఒక్కసారి ఆర్సీబీ వైపు లక్ టర్న్ అయింది అంటే అందరూ సైడ్ ఇచ్చుకుంటారా? మేము అందరిపైన గెలుస్తూ ఉంటాము. ఇక నుంచి టాప్ లో ఉన్న వాళ్ళందరికీ బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయిందిరా. ప్లే ఆఫ్స్ లో మేము అడుగు పెట్టకుంటే నెక్స్ట్ ఐపీఎల్ నేను ఆడనే ఆడను, చూసుకో. కోహ్లీ, వద్దు వద్దు వద్దు, అంత ఛాలెంజ్లు చేయకు. నీకేమన్నా పిచ్చా? ఆడనంటున్నావేంటి? ఏదో గేమ్ ఆడుతున్నాము, గెలిస్తే గెలుస్తాం, లేదంటే లేదు, అంతేగాని ఇలాంటి ఛాలెంజ్లు మాత్రం చేయకు నువ్వు. ఏ ఫ్యాఫు, నువ్వు నన్ను ఇక్కడ డిస్కరేజ్ చేయకు, నన్ను ఆపకు. అయిపోయింది, కొట్టాల్సిందే, సెంచరీ కొట్టాల్సిందే. అన్నా, April 25th ఒక మ్యాచ్ గెలిచారు, దానికి ముందు ఎప్పుడో March 25th గెలిచారు. దీని ప్రకారం చూసుకుంటే మీకు మళ్ళీ May 25th మ్యాచ్ పెట్టాలి, అప్పుడే గెలుస్తారు. ట్రెండ్స్ అలాగే చెప్తున్నాయి. మరి చూడు శుభ్మన్ గిల్, నేను ఫామ్లోకి వచ్చిన లాస్ట్ మ్యాచ్ పొర్రపాటుగా అవుట్ అయిపోయా. 6-100 అయినా 100-6 అయినా ఆర్సీబీ పైన సెంచరీ చేసైనా మ్యాచ్ని గెలిపిస్తా, మన టీంని ప్లే ఆఫ్స్ రేస్లో నిలబెడతా. నువ్వేం టెన్షన్ పడకు, ఈ ఆర్సీబీ వాళ్ళు అరుస్తారు అంతే. అబ్బా, ఫామ్లోకి వచ్చా అని చెప్పి ఒక హాఫ్ సెంచరీ చేసి నువ్వే అన్ని మాటలు మాట్లాడితే, బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు చేసి 11 సంవత్సరాల తర్వాత ఆర్సీబీకి అతి తక్కువ బాల్స్లో హాఫ్ సెంచరీ చేసిన నేనేని చెప్పాలి. నువ్వు ఆడవరా రజత్ పటిదార్, అయిపోయింది నీ కేల్ కథం ఇంకా. ఎందుకంటే నేను వేసే స్పిన్ బౌలింగ్లో నువ్వు మునిగిపోతావు. రషీద్ అన్న, నీ టైం అయిపోయిందన్నా. ఇన్ని రోజులు బాగా నడిచింది, ఇప్పుడు నిన్ను ప్రతి ఒక్కరూ ఫుల్గా కొట్టేస్తున్నారు. ఇక ఫామ్లో ఉన్న నేనైతే కనీసం నీ ఓవర్లో ఒక 3 సిక్స్లు కొడతానన్నా. ఏంటి రజత్ పటిదార్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మ్యాచ్ అహ్మదాబాద్లో నేను ఎలా బౌలింగ్ చేస్తానో తెలుసు కదా. నా స్లో బాల్స్ ఆడలేక నీకు పిచ్ ఎక్కుతుంది, క్యాచ్ చోటిచ్చి వెళ్ళిపోతావు. ఒకే ఒక షార్ట్ పిచ్ బాల్ చాలు నేను అవుట్ చేయడానికి. ఏ ఊరికే ఉండి మోహిత్ శర్మ, లాస్ట్ మ్యాచ్ నువ్వు 73 రన్స్ కొట్టించుకున్నావు, ఐపీఎల్ హిస్టరీలోనే అతి ఎక్కువ రన్స్ అవి. ఇక సెంచరీ జస్ట్ మిస్ అయిందని మీ ఫ్యాన్స్ బాధపడుతున్నారట. నెక్స్ట్ మ్యాచ్లో ఆ సెంచరీ కూడా మేము చేసేస్తాం, నువ్వేం బాధపడకు. సరే సరే అన్న, ఒక్క విక్టరీకే ఇంత రెచ్చిపోతున్నారు అంటే ఖచ్చితంగా ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువే. నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుందాం. మరి 2 పాయింట్లు మేమిస్తామో, అవే 2 పాయింట్లు మాకిచ్చి ముందుకు పంపిస్తారో. చూడు ఫ్యాఫు,
నెక్స్ట్ మ్యాచ్లో మనము స్టార్టింగ్ నుంచే హిట్టింగ్ చేయాలి. ఈ టుక్కు బ్యాటింగ్ వద్దు. అలా అంటే ఫస్ట్ నువ్వే కదా కోహ్లీ ఫాస్ట్గా ఆడాల్సింది. లాస్ట్ మ్యాచ్లో మరి డిసప్పాయింట్ చేశావు. 40 బాల్స్కి హాఫ్ సెంచరీ ఏంటి? నేనైతే చాలా ఫీల్ అయ్యాను. చెప్తున్నా కదా, ఇక నుంచి ఫాస్ట్గా ఆడాలే. వచ్చామా, కొట్టామా, వెళ్ళామా, అంతే. కట్టా, కొట్టా, తెచ్చా. కోహ్లీ అన్న, నేను కూడా నెక్స్ట్ మ్యాచ్లో ఫాస్ట్గా ఆడతానన్నా. నువ్వు స్లోగా ఆడుతున్నావు అని చెప్పి నేను నిన్ను చూసి స్లోగా ఆడానన్నా, అవుట్ అయిపోయా. నాకు ఈ టుక్కు సెట్ కావన్నా, హిట్టింగే. ఇదిగో విల్ జాక్స్, నీకు ఫస్ట్ నుంచి చెప్తోంది అదే. ఒక మ్యాచ్ ఆడితే 3 మ్యాచ్లు రెస్ట్ తీసుకుంటావు. ఇట్లా ఆడితే కష్టం. నెక్స్ట్ మ్యాచ్లో నువ్వు హాఫ్ సెంచరీ చేయాలి. నువ్వు ఒక హాఫ్ సెంచరీ, నేను ఒక హాఫ్ సెంచరీ, కోహ్లీ ఒక హాఫ్ సెంచరీ. నేను ఒక హాఫ్ సెంచరీ. చూసావా, 200 స్కోర్ ఇక్కడే వచ్చేసింది. ఇక మన దినేష్ కార్తిక్ ఒక 20-30 కొట్టాడు అనుకో, 230. గుజరాత్ వాళ్ళు కింద మీద పడుకున్నా కూడా చేసి చేయలేరు. ఇదిగో శుభ్మన్ గిల్, ఆర్సీబీ వాళ్ళకి పోయేది లేదు, వచ్చేది లేదు. అందుకే వాళ్ళు చాలా ఫ్రీగా ఆడుతున్నారు. మనకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. మనం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఆర్సీబీ టీంని ఓడించాలి. అన్న, నేను ఎట్లా బాగా ఆడతానన్నా, నువ్వు బాగా ఆడతావు, మన ప్లేయర్స్ అందరూ బాగా ఆడతారు. నాకు ప్రాబ్లం మొత్తం ఆ షారూఖ్ ఖాన్తోనే వస్తుందన్న. వాడిని టీంలోంచి తీసేద్దామా, అభినవ్ మనోహర్ని పెట్టుకుందామా, ఏమంటావు? నేను అదే అనుకుంటున్నా. సరే, ప్లేయింగ్ 11 డిసైడ్ చేసినప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం. ఇంకా టైం ఉంది కదా. ఇప్పటికైతే మన వాళ్ళందరినీ బాగా ప్రాక్టీస్ చేయమని చెప్దాం.